రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగర పర్యటన సందర్భంగా బేగంపేట్ విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ముఖాముఖి ఎదురుపడ్డారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని కాసేపు సరదాగా ముచ్చటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ ఎంట్రన్స్ వద్ద ఎదురు చూస్తున్నారు. ఇంతలో చంద్రబాబు నాయుడు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి కేసీఆర్ చెవిన వేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశద్వారం వద్దకు రాగానే కేసీఆర్ ఎదురు వెళ్లి నవ్వుతూ పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ ను భుజం తట్టి అభినందించగా కేసీఆర్ చంద్రబాబుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సీన్ చూసి చుట్టూ ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు చప్పట్లు కొట్టారు. మీకు కావాల్సింది ఇదే కదా అని కేసీఆర్ మీడియాని ఉద్దేశించి చలోక్తులు విసిరారు. తర్వాత ఇద్దరు సీఎంలు కలిసి గవర్నర్ నరసింహన్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. రాష్ట్రపతి విమానం ల్యాండ్ అవగానే రన్వే దగ్గరకు వెళ్లి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికారు. వయసంత మరచికేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసి 2 నెలలు కావస్తున్నా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇంతవరకు ఎక్కడా కలవలేదు. అంతేకాకుండా పలు అంశాలపై వివాదాలు కూడా చెలరేగాయి. చర్చలకు సిద్ధమని చంద్రబాబు నాయుడు ప్రకటించినా దానిపై కేసీఆర్ పెద్ద సుముఖత వ్యక్తం చేయలేదు. రంజాన్ సందర్భంగా గవర్నర్ ఇఫ్తార్ విందులో ఇరువురు సీఎంలు కలుస్తారని భావించినప్పటికీ కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను ఒక చోటికి చేర్చింది.